హాయ్ అండి, వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. అందరూ ఎలా పూజ చేసుకున్నారండి? నేనైతే బాగానే చేసుకున్నానండి. మార్నింగ్ సింపుల్గాను అష్టోత్తర నామావళి చదువుకున్నాను. బాబా గారి సాయినామం చదువుకొని చపాతీ నైవేద్యం పెట్టుకున్నానండి. లడ్డూలు చపాతీను నైవేద్యం పెట్టుకొని బాబావారి ఆలయానికి మా పాప క్యారేజ్ అంతా అయిపోయాక బాబావారి ఆలయంకి వచ్చేసానండి. ఎందుకంటే 3 రోజులు ఇక్కడ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయండి. మంగళ బుధ గురువారాలు. ఈరోజు గురు పౌర్ణమి స్పెషల్ డేగా లక్ష్మీవారం పడడం, మరి చాలా జనాలైతే చక్కగాను విపరీతమైన దూర దూర ప్రాంతాల నుంచి వాళ్ళు కూడా వచ్చారండి. చక్కగాను క్షీరాభిషేకం, చందనోత్సవం, పూలమాలల అలంకరణలు ఏంటి అంతాను చాలా చక్కగా జరిగిందండి. చూడడానికి అయితే మనకు అలాగే బాబావారు కూడా అలా జరిపించుకుంటున్నారండి. చాలా చక్కగా శాస్త్రోక్తంగాను మనము ఒక షెడ్యూల్ మీద అంతా కమిటీ మెంబర్లు గట్రా చేస్తున్నారండి. సేవకులు కూడా 3 డేస్ అయిందండి. చాలా హార్డ్ వర్క్ అండి వాళ్ళు కూడాను. సేవ ఎంత చేసినా కూడా బాబావారికి అసలు బాబావారి విషయంలోని తక్కువేనండి. ఏంటంటే మనకి పిలిస్తే పలికే దైవం అండి బాబావారు. నిజంగాను నా నా జీవితంలోని చాలా మిరాకిల్స్ అండి. నేను ఇలా ఉన్నాను అంటే ఈరోజు ఆయన కృపా కటాక్షంలో నేను నా పిల్లలును ఇంత చక్కగా ఈ మనసుకి ప్రశాంతతగా మేము తృప్తిగా జీవితాన్ని గడుపుతున్నామంటే అది నిజంగా చెప్పాలంటే బాబా అనుగ్రహమేనండి. ఇంకొన్ని వీడియోలో ఎప్పుడైనా నేను నాకు జరిగిన అనుభవాలు అవిను చెప్తానండి. చాలా అసలు నిజంగా గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర అన్నట్టుగాను నాకు తల్లి తండ్రి గురువు దైవం అంతా సాయినాథుడేనండి. ఎందుకో నేను చాలా కాన్ఫిడెంట్గా ఈరోజు నేను ఉన్నాను అంటే అసలు నా ముందు వెనక ఆయనేనండి. నా లైఫ్లోని ప్రతి అణువు కూడాను ఆయన నడిపించిన ఇదేనండి అంతాను. నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను అంటే మన బాబావారి కృపా కటాక్షాలేనండి. నిజంగా చెప్తున్నాను. మనశ్శాంతిగా ప్రశాంతంగాను నేను హ్యాపీగాను లైఫ్ లీడ్ చేస్తున్నానంటే కారణం మనకి మా బాబావారేనండి. నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నా దినచర్య స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆయన నామస్మరణతోనే నేను డేని స్టార్ట్ చేస్తానండి. ఈ విధంగాను నా లైఫ్లో చాలా మిరాకిల్స్ అండి. ఒక వీడియోలోని ఎప్పుడైనా నేను నా లైఫ్లో జరిగే అనుభవాలన్నిటినీ మీతో షేర్ చేస్తానండి. ఇదిగోండి చందనోత్సవము, అలాగే పుష్ప అలంకరణను అష్టోత్తర నామావళితో సహస్రనామావళితోని పూజలు జరుగుతూ ఉన్నాయండి. చాలా చక్కగా ఈరోజు జరిగిందండి ఈ డే అంతాను. ఎక్కడెక్కడ వాళ్ళు కూడాను చుట్టూరా ఈ పల్లెటూరు వాళ్ళు అంతా మొత్తం శ్రీకాకుళం చుట్టూ ఉన్న జనాలంతా వచ్చి చాలా అంటే మనకి షిరిడీలో ఉన్న ఫీల్ అండి కలిగిందమ్మా, ఎంత బాగుంది అని చెప్పేసి అంటున్నారండి. చాలా నిజంగా పిలిస్తే పలికే దైవం అండి. బాబాగారు అలా జరిపించుకుంటున్నారు. అది ఆయన గొప్పతనమేనండి. మనం ఏమీ లేదు, నిమిత్త మాత్రము. పుష్పాలు అయితే మరి మేమంతా ఎంతలాగా దండలు అవి గుచ్చామంటే 2 రోజుల ముందు ఇంకా జనాలు అలా తెస్తూనే ఉన్నారండి. పువ్వులకైతే లోటు లేదు. ఎంత బాగా జరిగిందంటే పుష్పాలతో సేవ చాలా చక్కగా చేశారండి. మాకైతే అసలు ఈ 2 రోజులు అసలు ఎంత బాగా అనిపించిందంటే ఒక స్వర్గంలోనే ఉన్నంత ఫీల్ అయితే కనిపించిందండి. ఎంత బాగుందంటే మరి చెప్పలేము. అలాగే మీరందరూ ఈ గురు పౌర్ణమి వేడుకలు అవి ఎలా చేసుకున్నారండి? ఇలాగా ఈ విధంగాను మాకు అరసవెల్లి దేవాలయంలోని చక్కగా జరిగాయండి ఈ వేడుకలన్నీను. అలాగే బాబావారికి ఈరోజు అన్నదాన కార్యక్రమాలు మనకి అవి కూడా ప్రిపేర్ చేస్తున్నారండి. 2500 3000 వరకును ఈరోజు అన్నదాన కార్యక్రమానికి వీళ్ళు ప్లాన్ చేశారు. అంతకంటే ఎక్కువే వచ్చారండి. చాలా చక్కగా జరుగుతున్నాయండి కార్యక్రమాలు అయితేను. ఈ 3 రోజులు మంచి గొప్ప వేడుకగా జరిగిందండి. బాబావారు మనకి ఎల్లవేళ అందరికీ ఆయన కృపా కటాక్షాలు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. ఈరోజు ఇగోండి ఈ విధంగా చందనోత్సవము ప్రతి ఒక్కరి జీవితాల్లో నేను చిన్న చిన్న
కలతలు, కష్టాలు వస్తాయండి. కానీ వాటిని మనము ఓవర్‌టేక్ చేసుకొని వెళ్ళాలి. వెళ్ళేటట్టుగా బాబావారు మనకి ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. కష్టం పక్కన సుఖం కూడా ఉంటుంది కదండీ! అవి రెండూను ఈక్వల్‌గానే ఉంటాయండి మన చుట్టూను. కానీ ఈ కష్టం తర్వాత వచ్చే సుఖం, అందులో ఉండే ఆనందం అయితే అది వర్ణనాతీతం అండి. నేనైతే అన్నీ ఫేస్ చేసే చెప్పాను, నిజంగాను చెప్తున్నాను కూడానండి. ఫుల్ కాన్ఫిడెంట్ అండి. ఆయన ఈరోజు ఒక చిన్న ఇంజెక్షన్ వేసి తీసేసినట్టుగానేనండి. ఆ నొప్పిని నేను ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసిన రోజైతే, ఇంత చిన్న చిటికలో ఆయన దగ్గర మొరపెట్టి నా నా ఇది చెప్పాననేసరికి ఆయన ఎంత వేరంగానంటే ఈ ఈ విధంగా చిటికలో తీసేస్తారండి. అంత బాగా నాకు నమ్మకం అండి బాబాగారు గురించి. ఇంకా నేను చాలా విషయాలైతే మీతో షేర్ చేసుకోవాలి. ఈ చందనోత్సవం ఇగోండి ఈ విధంగాను మొత్తం అందరూ వచ్చారండి. అక్కడ ఎమ్మెల్యేలు అంతాను, కమిటీ మెంబర్లు, తర్వాత ఈ ఎమ్మెల్యేలు వీళ్ళంతా వచ్చారండి పూజకి. చందనోత్సవం అయితే చాలా బాగా జరిగిందండి. బాబా అనుగ్రహం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. ఆయన కృపా కటాక్షాలు ఈ సంవత్సరానికి ఇంత చక్కగా జరిపించుకున్నారు. ప్రతి సంవత్సరం కూడాను ఇలాగే బాబావారి ఉత్సవాలు బాగా జరగాలని నేను కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగాను.